ఓకే, ఏ సినిమా చూసారన్న? సినిమా చూసాను. చాలా బాగుంది, మంచి స్టోరీ. సో ఒక మంచి రియల్ స్టోరీ అని అనుకోవాలి. సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా మనకు అనిపించింది ఏంటంటే ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి అంటే చిన్న చిన్న మనం బండి పట్టుకుంటేనే ఫైన్ వేస్తూ ఉంటారు, లేకపోతే ఆ చిన్న చిన్న కేసులలో పెద్ద పెద్ద కేసులు అయిపోతాయి. ఎందుకంటే మనకి మాట్లాడే ధైర్యం ఉండదు, బ్యాక్గ్రౌండ్ ఉండదు, మనకి పొలిటికల్ సపోర్ట్ ఉండదు. అలాంటి కామన్ మ్యాన్ అక్రమ కేసుల్లో ఎలా అయితే జైలు శిక్షలు అనుభవిస్తారో అది క్లియర్ కట్గా చూపించారు. సో సినిమా కూడా రియల్ స్టోరీ బాగా కనెక్ట్ అవుతుంది అందరికీ కూడా. సో కొరటాల శివ గారు ఈ సినిమాని ఒప్పుకోవడం, ఈ కథను నమ్మడం అనేది ఏదో అనుకున్నాం కానీ ఉంది, డెప్త్ ఉంది. అంటే నేనేంటంటే బీభత్సంగా సూపర్ హిట్ అని చెప్పను, కానీ సినిమా చూసినంత వరకు కూడా ఓకే, చాలా చక్కగా ఉంది, ఎక్కడ బోర్ లేకుండా నీట్గా ఉంది. అంటే 3 క్యారెక్టర్లు ఉంటే ఫ్రెండ్స్ వాల్యూస్ ఏంటో చూపించారు. సో అది డిఫరెంట్గా అనిపించింది, బాగుంది సినిమా. ఎక్కడ రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 3.5 ఇస్తారు. ఫ్రెండ్షిప్ అందరితో స్టోరీ లైన్ మీకు అంటే స్టోరీ లైన్ ఒక రివెంజ్ డ్రామా బ్రో, ఒక ఫ్రెండ్షిప్ రివెంజ్ డ్రామా అంతే చెప్పగలను. మీరు థియేటర్కి రావాల్సిందే, ఇలాంటి మూవీ థియేటర్కి వచ్చి చూడాలన్నమాట. చాలా అంటే చాలా యూనిక్గా ఉంది. అసలు ఎంత న్యాచురల్ యాక్టింగ్ ఉందంటే నిజంగా ఇట్లా జరుగుతుందని నాకు చాలా అర్థం. అంటే మీకు స్టోరీ ఏం రివీల్ చేయట్లేదు బ్రో, ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగుంటుంది ఇందులో. ఫ్రెండ్షిప్ ఎంత బాగుంటుందంటే అండ్ మోసం గురించి చాలా యూనిక్గా చూపించారు. అది పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉన్నారు ఈ కాలంలో, ఇంకేంటి ఎవ్రీథింగ్ చాలా బాగా చూపించారు. కొరటాల శివ సార్కి అయితే హ్యాట్స్, ఇలాంటి మూవీ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మన డైరెక్టర్ సార్ అయితే ఎర్రగా తీశాడు అనమాట, మామూలు కాదు. స్టోరీ మంచి ప్లాన్ చేసి స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ నాకైతే యూనిక్, చాలా చాలా న్యాచురల్ ఉంది. లక్ష్మణ్ అన్న యాక్టింగ్, మన సత్య అన్న యాక్టింగ్ అయితే ఎవర్ గ్రీన్ అనమాట, వేరే లెవెల్. అసలు లుక్కే వేరే అనిపించింది బ్రో, నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. కొన్ని పాయింట్స్ అయితే నాకు వేరే లెవెల్ అనిపించింది. ఇంటెన్స్ స్టోరీ అనమాట బ్రో, చాలా రియల్గా ఫీల్ అవుతారు మీరు. నిజంగా మీ లైఫ్లో ఇట్లా జరిగితే మీరు కూడా ఇట్లానే రివెంజ్ తీసుకోవాలని చెప్పేసి ఫిక్స్ అవుతారు. అంటే ఎంత గేల్ అంటే మీ సినిమా చూడండి, నేను కంటెంట్ రివీల్ చేయలేకపోతున్నాను ఎందుకంటే మీరు ఆ థ్రిల్ మిస్ అవుతారు. థియేటర్కి వచ్చి సినిమా చూడండి. కృష్ణమ్మ దీని అమ్మ బొమ్మ వేరే లెవెల్. థ్యాంక్ యూ. మూవీ చూడడం జరిగిందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కెరియర్కి, సత్యదేవ్ గారి కెరియర్కి ఒక బిగ్ బ్లాక్ బస్టర్ దొరికినట్టే. ఆయన కొరటాల శివ గారు ప్రజెంట్ చేస్తారు అని కొంచెం ఉంటుంది మూవీలో, కంటెంట్ ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. కానీ ఫ్రెండ్షిప్ కోసం ఇంత బాగా తీయడము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన గోపాలకృష్ణ గారి డైరెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఫస్ట్, మళ్ళీ ఇంకోటి అన్న చెల్లెల సెంటిమెంట్ ఒకటి ఉంటుంది, మన కళ్ళకే నీళ్ళు వస్తుంది. ఒక సెంటిమెంట్ పరంగా అయినా సరే, ఒక ఫైట్స్ పరంగా అయినా సరే, ఒక స్టోరీ పరంగా అయినా సరే చాలా మంచిగా అనిపించింది కృష్ణమ్మ మూవీ. ఆయన సత్యదేవ్ గారికి ఎంత కష్టపడ్డారు అంటే, ఇలా సత్యదేవ్ గారే హీరో కాదా, 3 హీరోస్ ఉంటారు, ప్రతి ఒక్కరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాకైతే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత వేరే స్టోరీ ఉంటుంది అన్న. ఫస్ట్ హాఫ్ వేరే స్టోరీ, సెకండ్ హాఫ్ వేరే స్టోరీ ఉంటుంది. ఎక్సలెంట్ ఉంది మూవీ. కంపల్సరీ కృష్ణమ్మ థియేటర్లకు వచ్చి మస్ట్ వాచ్ మూవీ. మన ఫ్యామిలీ అందరూ వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ సీన్ ఏమైనా ఉందా? ఎన్టీఆర్ సీన్ ఏం లేదు. ఎన్టీఆర్ అంటే సింహాద్రి థియేటర్ అంటే మూవీ రిలీజ్ అప్పుడు ఒక ఫైట్ ఉంటుంది అంతే. ఒక ఎన్టీఆర్ గారు కనబడతారు, ఎందుకంటే కొరటాల శివ గారు కాబట్టి కంపల్సరీ ఎన్టీఆర్ గారు కనబడతారు. బ్రో, ఎన్టీఆర్ అన్న కట్అవుట్ వచ్చినప్పుడు రెస్పాన్స్ ఎట్లుంది? ఎన్టీఆర్ గారు జస్ట్ ఫేస్ చూపెట్టంగానే సింహాద్రి అని వచ్చాక ఇప్పుడే మొత్తం మిజిల్స్ వచ్చేసి. ప్లస్ ఇంకా సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇంకో మన ఆర్ఎస్ అన్నట్టు ఇంకొక క్యారెక్టర్ ఉంది, అలా కామెడియన్ గా ప్లే చేసిన ఆయన కూడా ఎక్సలెంట్ చేసిన. ఏం పర్ఫార్మెన్స్ అన్న, ముగ్గురే మాకు. అంటే ఇప్పుడు కొంతమంది ఎన్టీఆర్ అన్న గెస్ట్ రోల్ చేసిండు కొరటాల శివ కాబట్టి అన్నారు, గెస్ట్ రోల్ ఉంది సింహాద్రిలో వస్తుంది. అది మీరు విజిల్స్ చాలా మంచిగా స్క్రీన్ మీద కనిపిస్తుందా? స్క్రీన్ మీద కనబడుతుంది. స్క్రీన్ మీద కనిపిస్తుందా? ఫుల్ ఎంజాయ్ మరి. చాలా బాగుంది. అంటే ఒక 3 క్యారెక్టర్స్ చాలా బాగుంది. సినిమా అయితే ఓవరాల్ కన్నా మంచి సినిమా అని చెప్తా. ఒక 3 క్యారెక్టర్స్, ఒక అమ్మ బాబు ఎవరు ఉండరు. అంటే ఒక పేదోడు రివెంజ్ తీసుకుంటే ఎలా ఉంటుంది సినిమా స్టోరీ అయితే. సినిమా ఓవరాల్గా అయితే సత్యదేవ్ అయితే 1 మ్యాన్ షో చెప్తా. అలాగే మిసర లక్ష్మణ్ మన ఆడపిల్ల చేసింది కదా, ఆయన క్యారెక్టర్ అయితే ఒక మంచి క్యారెక్టర్ అన్న. అంటే రివెంజ్ తీసుకోవడంలో లాస్ట్ ఎలా తీసుకునేది సినిమా స్టోరీ వచ్చేసి దాంట్లో లవే కానీ, ఆ బీజేపీ కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది. ఇంట్లో మన ఎన్టీఆర్ అన్న సినిమా పోస్టర్ పెట్టి అక్కడ ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇంటర్వెల్ అయితే అన్న ఒక మంచి ఫైట్ ఉంటుంది, అందరికీ స్టెప్ అనమాట. అదైతే ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. ఓవరాల్గా అయితే మంచి సినిమాలు ఆడాలి. కృష్ణ సత్యదేవ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన 1 మ్యాన్ షో చెప్తే, ఎందుకంటే ఆయన ఇంటి ముందు మన చిరంజీవితో కలిసి పెద్ద యాక్టర్తో కలిసి చేశారు, సల్మాన్ ఖాన్తో చేశారు. అంటే సినిమా ఆయన
ఒదిగిపోతారని చెప్తా ఆ క్యారెక్టర్లో అంత బాగా చేశాడు సినిమా అయితే నచ్చింది చాలా బాగా చేశాడు యాక్టింగ్ సినిమా షో అప్పుడు అక్కడ పెట్టి చూస్తే కదా సినిమా అయితే ఓవరాల్గా మూవీ గురించి ఏం చెప్తాను? ఓవరాల్గా అయితే వన్ మ్యాన్ షో సత్యదేవ్ గారు అయితే మన కొట్టాల షుగర్ కాబట్టి చాలా బాగా చేశారు సినిమా అయితే నాకు అనిపించింది. అసలు మాత్రం సినిమా మాత్రం హీరో కూడా కొత్తగా చేసిండు, ఒక డిఫరెంట్ గా చేసిండు. ఈ హీరో మాత్రం చాలా రోజులకు చాలా ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు ఆయన. ఎందుకంటే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, ఆ హీరోయిన్లో కొత్త మంచి ఎక్స్పీరియన్స్ హీరోయిన్లు కానీ వాళ్ళకు నెక్స్ట్ ఒక లెవెల్ వెళ్తారు ఆ హీరోయిన్లు కూడా. అంటే నీకు ఎక్కడ చూసినా కూడా ఏముందన్నా దుమ్ములు వేసిపోయింది. ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ కోసం ఫ్రెండ్స్ హెల్పింగ్ చేయడం చూపించిన చెప్పాలి సినిమా సూపర్ సూపర్ సూపర్. నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంతవరకు డైలాగ్స్ పంచ్ డైలాగ్స్ ఇవన్నీ చూసాం మనం. డైలాగ్ డెలివరీ తెలుసు, కంటిన్యూస్గా కొడతానే ఉంటాడు. కానీ ఈ సినిమాలో చాలా స్లోగా అసలు నిజంగా కంటతడి పెట్టించేలాగా ఉన్న కొన్ని సీన్స్ అయితే నిజంగా ఫ్యామిలీకి ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతారు. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే వేరే లెవెల్. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ అయితే అన్న మత్తిపోయిందన్న, గూస్ బంప్స్ అన్న సినిమా. ఫ్యామిలీ లేని వాళ్ళు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఫ్యామిలీని సెట్ చేసుకోవడం కోసం వాళ్ళు పడే కష్టాలు, ఫ్యామిలీ కోసం కొత్తగా కలిసిన ఫ్యామిలీలోకి వచ్చి వాళ్ళకి తల్లికి బాగోకపోతే ఆపరేషన్కి డబ్బులు కావాల్సి వస్తే దానికోసం కష్టపడడం కోసం వాళ్ళు చేసే పనులు నిజంగా చాలా అంటే చాలా బాగా చూపించారు. సత్యదేవ్ అన్న జీవితంలో ఇది ఒక కొత్త సినిమా, కొత్త కంటెంట్ వచ్చింది, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వెళ్ళి సినిమా చూడండి. కృష్ణమ్మ సినిమా అల్టిమేట్ ఉంది, నాకైతే మస్తు నచ్చింది భయ్య. సూపర్ అంటే సూపర్ అంతే భయ్య. థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ. మేడం ఫోన్ కొద్ది కింద వెనక్కి తీసుకున్నాను. నా భయ బయటకు రాదు, అక్కడ రాదు కొడతారు, అక్కడ బయట తీసుకోవాలి. మేడం ఆడియన్స్ చూసారు కదా, ఎలా అనిపించింది రెస్పాన్స్? మేడం కొద్దిగా ఫోన్ కింద నిజం చెప్పాలంటే ఈ థియేటర్లో చూసే సినిమా కాదు, విజయవాడ జగంపేటలో చూసే సినిమా అనమాట. చాలా మాస్ ఆడియన్స్ కావాలి, మాస్ ఆడియన్స్ చాలా అంటే చాలా క్రేజీ. ముందు పోదు బయట పోదుగా. ఆగంటే ఇక్కడ అన్నా ఇక్కడ మనుషు కనబడుతున్నారు కదా, ఇక్కడ సైడ్ నువ్వు చూసుకో అన్నా, చూసుకుని వెళ్ళిపోతారుగా. మేడం సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? నేను కొద్దిగా వెనక్కి బయట పోదు అన్న, బయట పోదు. హలో భయ్యా బయట పోదు. మీ క్యారెక్టర్ చూసుకున్నప్పుడు ఎలా ఫోనే పెట్టేస్తుంది, అందులో ఫోనే కనబడుతుంది. కలపక మాకన్నా. stubborn girl, like always rude outside, but inside always how is climax? అరే అరే ముందుకు ఎందుకు వెళ్ళిపోతామన్నా, వెనక్కిదా? మహారాజ్ మేడం జూనియర్ ఎన్టీఆర్ కట్అవుట్ ఉంది కదా మూవీలో, అది ఎలా అనిపించింది? హౌ యు ఆర్ ఫీలింగ్ వెన్ దట్ సీన్ ఈస్ కమింగ్? ఆల్ ఆర్ షౌటింగ్ ఇన్ థియేటర్. కొయ్యబాకన్నా నేను ఎక్కడ చూసినా ఇందాక నువ్వు సర్ర మనొచ్చు నన్ను తోసేసి మైక్ పెట్టలేదు, కానీ వినిపించలేదు. మిగతా వాళ్ళు రావాలి కదా. You will get one once you watch the movie. Yeah, I can say that. సరే ఓకే చలిए आप लोग बाहर चल. గూస్ బంప్స్ బ్రో. సత్యాన్న యాక్టింగ్ అయితే హ్యాట్సప్, అసలు ఆయనకి మామూలు చేయలేదు. గూస్ బంప్ ఫీలింగ్ అనమాట. మొత్తం లాస్ట్ ఇంటెన్స్ స్టోరీ అసలు ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటే
గూస్ పింపుల్స్ వచ్చేసినాయి అనమాట. మామూలు కాదు. నాకైతే బాగా ఎక్కింది సత్య అన్న యాక్టింగ్. RX-100 అన్న మన లక్ష్మణ్ అన్న కూడా యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంది. లక్ష్మణ్ అన్న కూడా ఇరగదీసిండు. స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అయితే వేరే లెవెల్. స్క్రీన్ ప్లే అయితే మస్తుంది భయ్య. ప్రజెంటేషన్ కూడా చూపించే విధానం ఎవ్రీథింగ్, సెలెక్షన్ యాక్టివిటీ ఎవ్రీథింగ్ వేరే లెవెల్ అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మెయిన్ వచ్చేసి దీనికి మన ప్రజెంట్ చేసిన కొరటాల శివ. మినిమం కొరటాల సినిమాలు అంటే ఈ రేంజ్లో వస్తాయి. ఆయన ప్రజెంట్ చేసిన ప్రొడ్యూస్ చేసిన ఒక రేంజ్లో వస్తాయి అంటే మినిమం గ్యారంటీ మూవీ భయ్య. అంటే వచ్చి ఫుల్ థరోల్లీ ఒక ఇంపాక్ట్ ఉండొచ్చు. అండ్ ఇది ఇంటికి తీసుకెళ్ళిపోయే సినిమా భయ్య. ఇది ఇక్కడనే వచ్చాము, ఏదో సినిమా చూసాము, ఎంటర్టైన్ అయ్యాను వెళ్ళిపోయే టైప్లో కాదు. ఒక ఇంటెన్స్ ఉంది, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, ఒక ఫ్రెండ్షిప్ ఉంది, చాలా ఉంది ఇందులో. చాలా అంటే రివెంజ్ ఉంది, అన్నీ ఉంది. మనం ఇంటికి తీసుకుపోయే సినిమా భయ్య. కొన్ని సినిమాలు ఇంటికి తీసుకుపోయే సినిమా నాకైతే బాగా నచ్చింది. కృష్ణమ్మ దినమ్మ బొమ్మ ఇద్దరు వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.